ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సద్దుల బతుకమ్మ పండుగ యొక్క విశేషాలు, దీని యొక్క విశిష్టత ఏంటి అనే, బతుకమ్మ పండుగలోని అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. సద్దుల బతుకమ్మ పండుగలో ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం కృతల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాజ్యం మందస్మితం మృగమధోజ్వల పాలదేశం అని స్మరిస్తారు. ఏమేమి పూలప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట చిలుకలు రెండు, పాట చిలుకలు రెండు, కలికి చిలకలు రెండు, కందువ్వ గవ్వలు, మూగ సరిమేడలు, ముచ్చంబు గొడుగులు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ముత్తైదువలా మురిసిపోతుంది. తెలంగాణ అంతా కూడా గొంతుక నిండా ఇలాంటి పాటలతో సాయంకాలాలు మారుమోగుతుంటాయి. తెలంగాణ మహిళలు జరుపుకునే కళామయమైన పూజా విధానం ఈ పూల పండుగ. బతుకమ్మను బతుకు అమ్మ అంటే జీవనాధారమైన తల్లి అని, కుప్పపోసిన పూల తల్లి అని, పసుపు కుంకుమల తల్లి అని, బొడ్డున ఉన్న అమ్మ అని రకరకాల పేర్లతో ఆరాయిస్తారు. బతుకమ్మ పేర ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుంచి మహర్నవమి వరకు మంగళగౌరిని అమ్మవారిని పూజిస్తారు. ఈ పండుగకు ముందు 9 రోజుల బొడ్డమ్మ పండుగ చేస్తారు. ఇది మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ వేడుక వర్ష ఋతు సమాప్తిని, శరదృతు ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ 9 రోజులు 9 రకాల సద్దులు అంటే చక్కెర కలిపిన వేర్వేరు ధాన్యపు పిండులు కలిపి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి దీన్ని సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు. ఈ పండుగలో వాడే పూలు ఏంటంటే తంగేడు, రుద్రాక్ష, గుమ్మడి, చామంతి, గోరింట వంటి సర్వమంగళములైన పువ్వులను కుప్పలుగా ఒక పల్లెల్లో అందంగా పిరమిడ్ ఆకారంలో పేరుస్తారు. ఆ పూల నడిబొడ్డులో కానీ శిఖరంలో కానీ గౌరమ్మను అమరుస్తారు. ఈ పూల పల్లెరాల్లో మంగళవాద్యాలతో గడప గడపకు తిప్పుతూ అందరూ ఒకే చోట బతుకమ్మల నుంచి చుట్టారా పిల్లలు, స్త్రీలు చేరి చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. వన్నెల చీరలతో బంగారు ఆభరణాలు ధరించి చిన్నారుల నుంచి ముదుసలి ముత్తైదువుల వరకు బతుకమ్మ సన్నిధిని లాస్యం చేయడం ఒక సుందరి దివ్య సన్నివేశం. 9వ రోజు బతుకమ్మలను చెరువులో కానీ నదిలో కానీ విడిచిపెడతారు. స్త్రీల అచ్చట్లు, ముచ్చట్లు, చప్పట్లు, ఆనందహేళలు దసరా పండుగ ముందు కలిగితురాయి. ప్రకృతి పర్యావరణాల మూలపుటమ్మ, కళల సమాహార రూపం, కుటుంబ సమాజ సంబంధాల అలవాలం, ఆడబిడ్డల ఆట విడుపు, జానపదాల విజ్ఞాన ఖని, అనుభవాల కలబోత పెద్దలకు వచ్చింది. ఉయ్యాలో పెత్తరమాస, ఉయ్యాలో బాలకు వచ్చింది, ఉయ్యాలో బొడ్డమ్మ పండుగ, ఉయ్యాలో అని పాడుకుంటారు. బొడ్డమ్మను అనవాయితీ ఉన్న ఇళ్లల్లో వేసి కన్నె ముత్తైదువలు తమ స్నేహితులతో కలిసి పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు. ఈ విధంగా బొడ్డమ్మను నిద్రపుచ్చుతూ, నినుగన్న తల్లికి నిండా నూరేళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మ 1000 ఏళ్ళు, పిల్లి పెసరకాయ పీట పీట, అల్లం కొమ్ము జోజోట అనే పాటల్లో మాతృ ప్రశంస, సంతానం సూచనకు అల్లం కొమ్ము కనబడుతుంది. అంటే ఈ బాలికలు పరోక్షంగా తమ యొక్క పెళ్లిని కోరుకోవడమే ఈ పాట యొక్క ఉద్దేశం. భాద్రపద బహుళ పాఠ్యం నుంచి మహాలయ అమావాస్య వరకు ఉండే పితృపక్షాల్లో రోజుల్లో కొందరు పెద్దలకు స్మరించుకుంటారు. పితృపక్షాల్లో తర్పణాలు వదలడము, స్వయంపాకాలు ఇవ్వడము బ్రాహ్మణులకు చేస్తారు. పెద్దలను తలుచుకుంటూ మహాలయ అమావాస్య నాడు పెద్దల తిథిగా జరుపుకోవడం ఆచారంగా ఉంది. ఇక బతుకమ్మ పండుగ విషయానికి వస్తే, ధర్మాంగదుడు కూతురు మహిషాసురమర్దని అయిన దుర్గాదేవి కుసుమశ్రేష్ఠి కూతురు వాసాంబిక రుద్రమదేవిని రక్షించబోయి చనిపోయిన ఆమె అనుయాయినిగా కాకుండా వదినచే హతురాలైన ఆడబిడ్డగా స్మరణగా బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలను చెబుతూ ఉంటారు. చనిపోయిన ఆడబిడ్డను పాతి పెట్టిన చోట తంగేడు చెట్టు మొలిచిందనే కథనం కూడా ఉంది. అందుకే బతుకమ్మలో తంగేడుకు అది అంత ప్రాధాన్యత ఉందన్నమాట. బతుకమ్మలో తంగేడుతో పాటు సహజసిద్ధంగా పూసే గునుగు, కొట్ల, గోరింట, రుద్రాక్ష, ఓకబంతి, సీత జడలు లేదా బొట్టు మల్లెలను
పేరుస్తారు. ఇవి ఔషధ గుణాలు కలిగినవి, చాలా తేలికైనవి, వాడిపోనివి. సింగిడిలా ఈ 7 రంగుల పూలు జానపదుల స్వచ్ఛతకు ప్రతీక. బతుకమ్మ పేర్చడంలో శిల్పం, ఆడటంలో సంగీత, సాహిత్య, నృత్యాలను మొత్తంగా చిత్రకళను దర్శించవచ్చు. బతుకమ్మను అష్టమి వరకు ఆడతారు. ఆ చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఆ రోజు 2 రకాల పులిహోరలు, దద్దోజనంతో పాటు పెసర, పల్లి, నువ్వుల లడ్డూలు లేదా బెల్లంతో కలిపిన పొడితో పాటు 2 రకాల ఫలాలను ప్రసాదాలుగా పెడతారు. ఈ ప్రసాదాల్లో గర్భిణీకి పట్టేలాంటి బలవర్ధకమైన ఆహార పదార్థం కూడా కనపడుతుంది. కొన్ని ప్రాంతాల వారు జొన్న రొట్టెలో బెల్లం కలిపిన ముద్దలు కూడా చేస్తారు. ఈ ప్రసాదాలను ఉపయోగించి ధాన్యాలు ఈ కాలంలో చేతికి వచ్చే పంటలు, అంటే ఆయా కాలాల్లో లభించే ధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యదాయకమనే సూచన కూడా ఈ ప్రసాదాల్లో కనబడుతుంది. బతుకమ్మను చివరగా సాగనంపుతూ ఉసికల గౌరమ్మ పుట్టే గౌర ఉసికల పెరిగే గౌరమ్మ ఉసికల వసంతమాడే గౌరమ్మ అంటూ సాగనంపడంలో ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో లీనమయ్యే తత్వం కనబడుతుంది. బతుకమ్మ ఆడిన తర్వాత స్త్రీలంతా ప్రసాదాలను పంచుకోవడం, కలిసి ఆరగించడం ఒక సమిష్టి తత్వానికి నిదర్శనం. పండుగ మొత్తంగా స్త్రీల అస్తిత్వాన్ని నిలబడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ పాటలు కాలానుగుణమైన స్త్రీల మనోభావాలకు అద్దం పడతాయి. స్త్రీ సభ్యత విశేషము కలిగి ఉన్న ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పాడుకునే అనేక పాటల్లో జానపద పాటల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అవి కరుణ రసాత్మకాలైన మృదు హసయుతంగా ఉంటాయి. పౌరాణిక కథలన్నీ ఈ పాటల రూపంలో స్త్రీలకు పరిచయం చేశారు. తత్వబోధకములైన పాటలు అనేకం కూడా వీటిలో ఉండడం విశేషం. పల్లెగుండెల్లో సంబరాల సొగసుల్ని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణకు నిజమైన పర్వం. శుభమస్తు.